హలో ట్రేడర్స్. నిఫ్టీ లాస్ట్ 3-4 డేస్‌గా కంటిన్యూయస్‌గా ఒక రేంజ్‌లో ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఈ డిమాండ్ లెవెల్ మనం ఎప్పుడు డ్రా చేసుకున్నాం? ఆ రోజు మార్కెట్ షార్ప్ ఫాల్ అయిన రోజు. మేబీ ఇక్కడికొచ్చి రివర్సల్ లాగా యాక్ట్ చేయొచ్చన్న ఉద్దేశంతో ఒక సప్లై లాగా డ్రా చేసుకున్నాం. ఆ రోజు మనం సప్లై లాగా డ్రా చేసుకున్న ఏరియా ఎలా డిమాండ్ లాగా వర్క్ అవుతుందో చూడండి. కంటిన్యూయస్‌గా ఇలాంటి ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ట్రేడింగ్ అన్నది ఈజీ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకే ఏరియా ఆల్మోస్ట్ 4-5 డేస్‌గా హోల్డ్ చేస్తుంది. పైన సప్లై కానివ్వండి అండ్ ఈ ఏరియా డిమాండ్. డిమాండ్ బికమ్స్ సప్లై, సప్లై బికమ్స్ డిమాండ్ అనేది మీకు చెప్తూనే ఉన్నాను ఎవ్రీడే. ప్రతి అనాలిసిస్‌లో మీకు గుర్తు చేస్తూనే వస్తున్నాను. మీరు ఇలాంటి ఏరియాస్ ఫైండ్ ఔట్ చేసి వాటి మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇదే ఏరియా చూడండి ఎన్ని సార్లు ఇలా రెస్పెక్ట్ చేస్తూ వస్తుందో. ప్రైస్ బ్రేక్ అయ్యి పైకెళ్ళిందో ఇక్కడ డిమాండ్ లాగా యాక్ట్ చేసింది. ఎప్పుడైతే నిఫ్టీ దీని కిందకి వచ్చేసిందో అగైన్ సప్లై. మళ్ళీ పైకెళ్ళినప్పుడు నుంచి ప్రైస్ కిందకి వస్తున్నప్పుడు డిమాండ్ లాగా యాక్ట్ చేసింది. ఇక్కడ డిమాండ్ లాగా యాక్ట్ చేసింది. అగైన్ ఇక్కడ డిమాండ్ లాగా యాక్ట్ చేసింది. ఈ రోజు కూడా ఇక్కడే హోల్డ్ అవుతుంది ప్రైస్. కంప్లీట్‌గా 3-4 డేస్ నుంచి కూడా నిఫ్టీ ఒక రేంజ్‌లో కన్సాలిడేట్ అయిపోతుంది. మేబీ ఈ ఏరియా అన్నది బ్రేక్ అయితే మనకి కొంచెం బిగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎటైనా గానీ లైక్ పైన సప్లై బ్రేక్ అయినా, కింద డిమాండ్ బ్రేక్ అయినా మనకి బోత్ సైడ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. 3-4 డేస్ నుంచి కూడా ఇవే లెవెల్స్ మధ్యలో మార్కెట్ మూవ్ అవుతా వస్తుంది. పైన సప్లై అండ్ కింద డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్యనే ప్రైస్ నడుస్తా ఉంది. బోత్ సప్లై అండ్ డిమాండ్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ అయినాయి. ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు మనకి మంచి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ పైకెళ్తే ఇక్కడ ఒక సప్లై ఉంది. ఐ మీన్ మేజర్ సప్లై ఇది. అంటే కొంచెం ఇంపార్టెంట్ సప్లై ఇది. సో, ఈ ఏరియానైతే మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేసింది గానీ, బట్ ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఇంతవరకు ట్యాప్ చేయలేదు. ఐ మీన్ టెస్ట్ చేయలేదు ఈ సప్లై. ఇది స్టిల్ ఇంటాక్ట్. ఈ సప్లైని ఎప్పుడైతే ట్యాప్ చేస్తుందో అప్పుడు ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న బేస్ చేసుకొని మనం బేరిష్‌గా ఉండడానికి ట్రై చేద్దాం. అండ్ ఒకవేళ ఇన్ కేస్ నిఫ్టీ ఈ టైట్ కన్సాలిడేషన్ నుంచి బయటికి రావాలంటే ఈ డిమాండ్ బ్రేక్ అవ్వాలి. ఈ డిమాండ్ బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ 2 టార్గెట్స్ కనిపిస్తున్నాయి. ఇదొకటి అండ్ ఈ ఏరియా ఒకటి. ఇవి చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. ఒకవేళ రేపటి విషయానికొస్తే ప్రైస్ ఒకవేళ ఫ్లాట్ గానీ, గ్యాప్ అప్ గానీ, కొంచెం చిన్న గ్యాప్ అప్ గానీ, చిన్న గ్యాప్ డౌన్ ఐ మీన్ ఈ డిమాండ్ పైన ఎక్కడ ఓపెన్ అయినా చూద్దాం. ఒకవేళ ఈ డిమాండ్ బ్రేక్ అవుతదా? లేకపోతే పైకెళ్ళి ఈ సప్లైని ట్యాప్ చేస్తానా చూడాలి. ఒకవేళ ఈ డిమాండ్ బ్రేక్ అయిపోయిందనుకోండి, మనకి కింద స్పేస్ ఓపెన్ అవుతది. ఇక్కడ దాకా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ కింద ఇక్కడ ఈ ఏరియా వరకు ఉంటుంది. ఇక్కడ మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇదే ఏరియా కింద గ్యాప్ ఉండిపోయింది కదా! అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడికొచ్చిన తర్వాత ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి. ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ అవుతూ డైరెక్ట్‌గా ఈ సప్లై ఇది కాదింకా. ఇది ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి ఈ ఏరియాని రెస్పెక్ట్ చేస్తూనే వస్తుంది. ఈ ఏరియాని ట్యాప్ చేసి ఇక్కడ ఏదైనా మనకి బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ ఏదైనా కనపడితే మనం ఇక్కడి నుంచి బేరిష్ ఉందాం. మీకు అర్థమైందా? సింపుల్‌గా ప్రైస్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవుతే చిన్న గ్యాప్ అప్, చిన్న గ్యాప్ డౌన్ అవుతూ ఈ ఏరియా పైన ప్రైస్ హోల్డ్ అవుతున్నంత వరకు చిన్న చిన్న బుల్లిష్ ఆపర్చునిటీస్ చూద్దాం. ఇక్కడ ఈ సప్లై ఏరియాని ట్యాప్ చేసేంత వరకు. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే కంప్లీట్‌గా మనం బేరిష్ ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. ఐ మీన్ మన నిఫ్టీ, సెన్సెక్స్ వీటికి కాంట్రాడిక్టరీ పని చేస్తుంటుంది క్రూడ్ ఆయిల్. అంటే మన మార్కెట్ పడుతుంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటది. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటే మన మార్కెట్ పడుతుంటది. మీరు క్రూడ్ ఆయిల్‌ని కూడా అబ్జర్వ్ చేయండి. దట్ అది మీకు హెల్ప్ అవుతది. ఇది చూసారా కంప్లీట్‌గా ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది కదా! ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్‌లో ఒక చిన్న డిమాండ్ ఫార్మేషన్ జరిగిందనమాట. మేజర్ డిమాండ్‌లో ఉంది క్రూడ్ ఆయిల్. అందుకని ఇక్కడ ప్రైస్ ఇక్కడ కూడా కన్సాలిడేట్ అయింది. ఇది ఒక సప్లైలో ఉండిపోయింది. నిఫ్టీని ఇంకొంచెం బెటర్‌గా అర్థం చేసుకోవడానికి, నిఫ్టీ మూవ్‌ని ఇంకొంచెం బెటర్‌గా మీరు అనాలిసిస్ చేయడానికి క్రూడ్ ఆయిల్‌ని కూడా ట్రాక్ చేస్తూ రండి. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ కంప్లీట్‌గా ఇంపోర్ట్ బేస్డ్ ఎకానమీ. అంటే మోస్ట్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. లైక్ సౌదీ అరేబియా గానీ, గల్ఫ్ కంట్రీస్, రష్యా, వెనిజులా ఇలాంటి అదర్ కంట్రీస్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద మన ఎకానమీ అనేది చాలా డిపెండెంట్. దట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగే కొద్దీ మన ఎకానమీ ఎఫెక్ట్ అవుతూ ఉంటది. ఇదొక ఫండమెంటల్ రీజన్. ఒక మార్కెట్ పడడానికైనా, పెరగడానికైనా ఇదొక ఫండమెంటల్ రీజన్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగని కంప్లీట్‌గా దీనిపైనే బేస్ అయ్యి ట్రేడ్ చేయమని కాదు. ఇదొక ఫండమెంటల్ రీజన్. బేస్డ్ ఆన్ ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ ఐడియా లేనప్పుడు కొంచెం క్రూడ్ ఆయిల్ మీకొక క్లూ లాగా యాక్ట్ అవుతా ఉంటది. వాటిని ట్రాక్ చేసుకుంటూ అడిషనల్‌గా మనం నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడ్ చేసుకుంటూ ఉంటే
మన సక్సెస్ రేట్ అన్నది పెరుగుతా ఉంటది. సో, ఈ కొత్త విషయం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, హోప్ ఈ అనాలిసిస్ వీడియో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ మీకు నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ కంపేర్ చేస్తూ అవి ఎట్లా వర్కౌట్ అవుతాయి, ఎట్లా ఇంకా డెప్త్‌గా మనం అనాలిసిస్ చేయొచ్చు అన్నది వీడియో కావాలంటే చెప్పండి. నేను సో దట్ ఒక కంప్లీట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, అదొక మీకు లెర్నింగ్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తది. సో, ఇది ఇవాల్టి రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో దట్ మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుంటూ వస్తాం. యాజ్ యూజువల్ లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది ఏంటన్నది లైవ్‌లో డిస్కస్ చేద్దాం. ఇంకేదైనా లెవెల్స్ ఆర్ పోస్ట్ మార్కెట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. గో అండ్ ఫాలో. ఏదైనా అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. చలో ట్రేడర్స్, రేపు లైవ్‌లో కలుద్దాం. బై.